బ్యాంకింగ్ అప్డేట్ లో క్రెడిట్ కార్డ్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ క్రెడిట్ కార్డ్ ని ఎవరెవరికి ఇస్తారు, దాని ఉపయోగాలు ఏంటి, దాని డిసడ్వాంటేజెస్ ఏంటి అవి తెలుసుకుందాం ఫ్రెండ్స్. దాన్ని ఉపయోగించడం ఏ విధంగా ఉపయోగిస్తే మనకు లాభాలు అనేది కూడా మనం తెలుసుకుందాం. ముందుగా ఈ క్రెడిట్ కార్డ్ అనేది మనకు ప్రతి కస్టమర్ కి ఇస్తుంటారు ఫ్రెండ్స్. దానిలో మనం ముఖ్యంగా చెప్పుకోదలిసిన వారైతే కనుక సాలరీడ్ కస్టమర్స్ కానీ లేదా బిజినెస్ కస్టమర్స్ కానీ వాళ్ళ ఐటీఆర్స్ మోర్ దెన్ 2 years కనుక తీసేసుకొని ఇష్యూ చేస్తుంటారు. అలాగే మనము ఎవరైతే కొంతమంది కస్టమర్స్ ఉంటారో సిబిల్ ప్రాబ్లం ఉండి వాళ్ళకి కనుక ఎఫ్డి అగనెస్ట్ కూడా ఇస్తుంటాము. మేజర్ గా మనకు క్రెడిట్ కార్డ్ ఇష్యూ చేయాలంటే కనుక మోర్ దెన్ 750 సిబిల్ స్కోర్ అయితే ఉండాల్సిన అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో ఎఫ్డి ద్వారా మనము అగనెస్ట్ క్రెడిట్ కార్డ్ ఇష్యూ చేసినట్టయితే కనుక దానికి సిబిల్ స్కోర్ అనేది రిక్వైర్మెంట్ ఉండకపోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మనకి ఏదైతే క్రెడిట్ కార్డుకు సంబంధించిన లిమిట్ కూడా బ్యాంక్ సంబంధించిన వాళ్ళ క్రెడిబిలిటీని సంబంధించి నిర్ధారించబడుతుంది ఫ్రెండ్స్. దాని